నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నాగుగూడను సందర్శించిన కంది శ్రీనివాస్ రెడ్డి. ఎంపీ సోయం బాపురావు సోదరుడి పెద్ద కర్మకు హాజరు. రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలంపై కంది శ్రీనివాస్ రెడ్డి ఫైర్. ఇల్లు లేని పేదలకు పంచాలని డిమాండ్. ఎఫ్డీఓగా బర్నోబార్ బాధ్యతల స్వీకరణ. పుష్పగుచ్చాలు అందించి సిబ్బంది అభినందన. లో వోల్టేజ్ తో రైతులకు కష్టాలు. తరచూ కాలిపోతున్న మోటార్లు. మావల వద్ద తప్పిన పెను ప్రమాదం. అదుపు తప్పి గ్యాస్ సిలిండర్ లోడ్ లారీ బోల్తా. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి బోత్ మండలం నాగుగూడ గ్రామాన్ని సందర్శించారు. ఎంపీ సోయం బాపురావు సోదరుడు సోయం మాణిక్రావు ఇటీవల అకాల మరణం చెందారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పెద్ద కర్మకు హాజరయ్యారు. ఎంపీని పరామర్శించి మాణిక్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులపై బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో రాజీవ్ స్వగృహ పేరుతో ప్లాట్లుగా విభజించి వేలం వేసి ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందని విమర్శించారు. ఓవైపు పేదలు ఇళ్ల స్థలాల కోసం ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వ స్థలాలను ప్లాట్లుగా చేసి విక్రయించడాన్ని తప్పుపట్టారు. స్థలాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడులేని పేదలు నివసించడానికి ఇళ్ల స్థలాలు అడిగితే పెడచెవున పెట్టి ప్రభుత్వ స్థలాల్ని ప్లాట్లుగా చేసి అమ్ముకుంటోందని ఆరోపించారు. రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం తీరుపై విరుచుకుపడ్డారు. ఇది నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజల్ని ముమ్మాటికి మోసం చేయడమేనని ఆరోపించారు. పేదల ఇండ్లకు స్థలాలు ఇవ్వమంటే ఇండ్లకు స్థలాలు ఇవ్వలేని ప్రభుత్వ భూముల్ని ప్లాట్లుగా చేసి వేలం వేస్తున్నాయి. రాజీవ్ స్వగృహ కింద ఎంత మోసం ఇది, ఎంత పెద్ద మోసం ఇది. నమ్మిన ప్రజల్ని 4 సార్లు గెలిపించినటువంటి ప్రజల్ని జోగు రామన్న గారు ఎట్లా మోసం చేస్తున్నారో చూడండి. ఇండ్ల స్థలాలు ఇప్పిస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని మోసపూరితమైన వాగ్దానాలతో 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన జోగు రామన్న గారు ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నాడో చూడండి. ఇళ్ల స్థలాలు అడిగిన పేదలకు ప్రభుత్వ భూముల్ని కేటాయించకుండా ఫ్లాట్లు చేసి విక్రయించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా జోగు రామన్న వైఫల్యం చెందారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను వేలం వేసి పేదలకు అన్యాయం చేస్తున్నారని దీనిపై ప్రజలు ప్రశ్నించాలని కోరారు. రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం ప్రభుత్వ భూముల్ని నగ్నంగా బరితెగించి భూముల్ని వేలం వేస్తున్నది. ఆదిలాబాద్ ప్రజలు గమనించండి, జోగు రామన్న గారి మోసాల్ని గమనించండి. పేదలు ఏమడిగిండ్రు? ఒక చిన్న ఇల్లు కట్టుకునడానికి జాగా అడిగిండు, ఇంటి జాగా. ఆ ఇంటి జాగా ఇవ్వకపోగా టీఆర్ఎస్ ప్రభుత్వం జోగు రామన్న మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంటి జాగాలు ఇవ్వకపోగా ప్రభుత్వ భూముల్ని పేదల కడుపు కొట్టేటట్టు, పేదల కడుపు మార్చేటట్టు నిస్సిగ్గుగా వేలం వేస్తున్నది. షేమ్ ఆన్ యూ జోగు రామన్న గారు, సిగ్గు. జోగు రామన్న గారి మీద తిరగబడండి. మీకు దక్కాల్సిన మీ నోటికాడ కూడుని లాక్కొని భూములు వేలమేస్తున్నారు, ప్లాట్లు వేలమేస్తున్నారు. నేను ఆదిలాబాద్ ప్రజల్ని అత్యంత చైతన్యంగా ఉండండి. జోగు రామన్న గారు ఈ డబ్బుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము బరితెగింపుల్ని ఈ డబ్బులతోని పేదల ఇండ్లు కడుపు కాల్చి మార్చి సంపాదించినటువంటి డబ్బులు ఇవి. మరోవైపు ప్రభుత్వ భూములను ఇల్లు లేని పేదలకు పంచకుండా వేలం వేసి విక్రయించడంపై పేదల తరపున తాను పోరాడతానన్నారు. ఇదే విషయమై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానన్నారు. ప్రజలారా, మీరు ప్రశ్నించకపోతే, మేల్కొనకపోతే ఈ ప్రభుత్వము మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటుంది. ఈ జోగు రామన్న గారు మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు. మీకు ఇండ్లు కట్టియడు,
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పాడు. ఇదంతా మోసం. ఇప్పుడున్న ప్రభుత్వ భూముల్ని వేలం వేస్తున్నారు. దీని మీద తప్పకుండా బీజేపీ తరపున నేను హైకోర్టుని ఆశ్రయిస్తా. ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచకుండా ప్లాట్ల రూపంలో ఎట్లా వేలం వేస్తారో నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేస్తున్నా. మా లాయర్ పేపర్లు తయారు చేస్తున్నాడు, మా వకీలు పేపర్లు తయారు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే మోసాన్ని, ఈ ఎమ్మెల్యే జోగు రామన్న చేసే మోసాల్ని అడ్డుకోవడం కోసం తప్పకుండా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నేను దాఖలు చేస్తున్నా. లాయర్తో మాట్లాడడం జరిగింది, పేపర్లని సబ్మిషన్ చేయడం జరిగింది. త్వరలోనే ఇది హైకోర్టులలో కేసు వెళ్తుంది. ప్రజలారా మేల్కొనండి. ఎవరైనా ప్రజలు పిటిషన్దారులుగా చేరాలనుకుంటే మా టీంని సంప్రదించండి. వారిని కూడా, ఇండ్లు లేని నిరుపేదల్ని కూడా వారిని కూడా మేము ఈ కేసులో వారి సేవల్ని కూడా వినియోగించుకుంటాం. మనం అందరం కలిసి కొట్లాడాల్సిన టైం. ఆదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ గా బర్నోబార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయనకు అటవీ శాఖ సిబ్బంది పుష్పగుచ్చ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిప్పేశ్వర్ నుండి వచ్చే పులుల సంరక్షణకు కృషి చేయడంతో పాటు వాటిని తిరిగి సొంత ప్రదేశాలకు పంపించి వేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు. ఇప్పటికే బేస్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, తమ సిబ్బంది పులుల జాడ కోసం ప్రయత్నిస్తున్నారని, కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాకింగ్ చేస్తున్నారని తెలిపారు. అటు పోడు భూముల సర్వే కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిన్న సాయంత్రం ఆఫ్టర్నూన్లో చార్జ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మా ముందున్న కర్తవ్యం ఏంటంటే తిప్పేశ్వర్ నుంచి కానీ అక్కడ మహారాష్ట్ర నుంచి టైగర్స్ రావడం జరుగుతూ ఉంది. వాటికి మేము పూర్తి సంరక్షణ చేయాల్సిన అవసరం ఉంది. మా స్టాఫ్ కూడా గత 6 నెలల నుంచి కూడా కష్టపడి బేస్ క్యాంపులు నిర్వహిస్తూ వాటిని ట్రాకింగ్ చేస్తూ ప్రజలను అవేర్నెస్ చేస్తూ వాటిని తిరిగి తిప్పేశ్వరు చేరే వరకు కూడా రాత్రింబగలు కష్టపడి మా స్టాఫ్ అంతా పనిచేస్తూ ఉన్నారు. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం కిమ్మ గ్రామంలో పర్యటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న హైండ్ల భగవాన్ దాస్ రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న గొంటిముక్కల నరసింహలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అనంతరం గ్రామ బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు. పలువురు కార్యకర్తలను కలిసి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఇక గ్రామస్తులు ఆయనకు తమ సమస్యలను విన్నవించారు. అనంతరం అభిమాని సాతిలి రామన్న ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పలకరించారు. ఆదిలాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, వినోద్, మోహన్, శ్రీకాంత్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. అటు చాందాటి గ్రామాన్ని కూడా కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. గ్రామానికి చెందిన కిరణ్ నాయుడు కుమారుడు కేశఖండన ఉత్సవానికి హాజరయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారిని ఆప్యాయంగా పలకరించి బాలుణ్ణి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కంగ్రాచులేషన్స్. చిన్న పిల్లోడా? నిర్మల అధ్యక్షుడు ఇప్పుడు నేను చాందల్లా.
తెలంగాణ హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేయడానికి ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. తెలంగాణ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు సంఘీభావంగా జిల్లా కేంద్రంలో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నాగేష్, ప్రధాన కార్యదర్శి చందు సింగ్, న్యాయవాదులు పాల్గొన్నారు. జడ్జి అభిషేక్ రెడ్డి యొక్క బదిలీని వెంటనే జస్టిస్ అభిషేక్ బదిలీని జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీని వేసుకుంటారా సార్? ఐక్యత. జై V6. తెలంగాణ హైకోర్టుకు చెందినటువంటి సీనియర్ జడ్జి జస్టిస్ అభిషేక్ రెడ్డి గారిని అన్ఎక్స్పెక్టెడ్గా సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి యొక్క అనుమతి లేకుండా పాట్నా హైకోర్టుకు బదిలీ చేయడాన్ని ఆదిలాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ మా న్యాయవాద అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులు అల్లాడిపోతున్నారని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. 24 గంటలు కాదు కదా, కనీసం 8 గంటలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతులు ఇదే విషయమై విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తే ట్రిప్ అవుతుందని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆరోపించారు. ఇక కరెంట్ లేకపోవడంతో రైతులు తమ పంటలకు నీరు పెట్టలేకపోతున్నారని, ఫలితంగా ఎండిపోయి నష్టపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ను సక్రమంగా అందించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలు ఎంత దారుణంగా ఉన్నాయి. 24 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, జోగు రామన్న గారు, మీరు 8 నుంచి 10 గంటలు కూడా విద్యుత్ ఇస్తలేరు సరిగా. ట్రిప్ మా శనగ రైతులు, మా నీళ్లు పెట్టుకుంటున్న బోరు బావుల నుంచి నీళ్లు పెట్టుకుంటున్నటువంటి రైతులు, వాళ్ళ పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నటువంటి రైతులు, వాళ్ళు ట్రిప్పు అవుతున్నదని, విద్యుత్ పోతున్నదని సబ్స్టేషన్లకు వెళ్ళి గొడవ చేస్తే, కంప్లైంట్ చేస్తే ట్రిప్ అవుతుంది, లైన్ ట్రిప్ అవుతుందని నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు ఇస్తున్నారు. జోగు రామన్న గారు ఒక ఎమ్మెల్యేగా రైతుల్ని, ప్రజల్ని మన కన్న బిడ్డల్లాగా చూసుకోవాలని తెలియదా మీకు? రైతన్నలని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీది 24 గంటలు ఉచిత విద్యుత్ 24 గంటల విద్యుత్ ఇస్తున్నటువంటి అంత అబద్ధము, బూటకము. 8 నుంచి 10 గంటలు కూడా ఇవ్వట్లేదు. శనగ పంట వేసుకుంటున్నటువంటి రైతులు పత్తికి తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళు ఇచ్చుకోవాలనుకుంటున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో మావల బైపాస్ వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ వైపు నుండి భారత్ గ్యాస్ లోడ్తో వస్తున్న లారీ బైపాస్ రోడ్డు దిగుతున్న క్రమంలో నాగ్పూర్ వైపు నుండి వేగంగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించే క్రమంలో లారీ అదుపు తప్పి బోల్తాపడింది. అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయాయి. అటు వేగంగా వచ్చిన వాహనం కుడివైపునకు దూసుకెళ్లి మిషన్ భగీరథ ఎయిర్ పైప్ ను బలంగా ఢీకొట్టడంతో అది ధ్వంసమై ఒక్కసారిగా నీరంతా పైకి ఉబికి వచ్చింది. ఈ ప్రమాదంలో ఇరు వాహనాలకు చెందిన డ్రైవర్లకు తీవ్ర గాయాలు తో స్థానికులు 108 కు సమాచారం అందించి రిమ్స్ కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది గ్యాస్ సిలిండర్లను గోదాముకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. హైదరాబాద్ పోతున్నా అన్న, ఒకటి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు వస్తున్నది ఒక వెహికల్, రెండు కలిసి ఆల్రెడీ ఒక ఆయన ముంగట ఆయన లైట్లు వేసుకొని వస్తున్నాడు. ఈ ఎక్కడైతే నాగ్పూర్ బండి వస్తున్నదో ఐచరు, అది హై స్పీడ్లో ఉండి ఒకటేసారి టర్న్ అయ్యి మా ఏరు వాళ్ళకు కొట్టేసింది. డ్రైవర్ మామూలుగా దెబ్బలు తగిలినాయి. యాక్చువల్ ఇది మన ఈ ఐచర్ అనేది ఇప్పుడు ఏదైతే మన ఈ పెద్ద వెహికల్ ఉన్నదో ఆ వెహికల్ ఆల్రెడీ లైట్లు వేసుకొని వస్తున్నది. హైదరాబాద్ చెర్లపల్లి నుంచి వస్తుంది బండి, ఫుల్ బండి. ఇది సుమారు 10 గంటల ప్రాంతంలో ఇక్కడ మావల దగ్గర టర్నింగ్ తీసుకునేటప్పుడు ఎదురుగా వస్తున్న ట్రక్ డాష్ ఇచ్చింది. సో అది ఇక్కడ స్కిడ్ అయి పడిపోయింది.
బేల మండలం చాపరాల గ్రామంలో రైతుల పొలాలకు విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయి. గత వారం రోజులుగా 3 ఫేజ్ కరెంట్ లేని కారణంగా పంటలన్నీ దెబ్బతింటున్నాయి. గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు 20 మోటార్లు బిగించడంతో లోడ్ అధికమై మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతుందని ఎవరూ స్పందించడం లేదని అంటున్నారు. రబీ సాగు మొదలై పక్షం రోజులు గడిచినా నేటి వరకు విద్యుత్ లేక పంటలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని వాపోతున్నారు. అటు ఇంజన్లు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. ప్రతిరోజు 1000 రూపాయలు ఖర్చు చేస్తే తప్ప పంటలకు నీరందే పరిస్థితి లేదంటున్నారు. ఇప్పటికే సోయా పంట ఆశించిన దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయామని అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. इंजन नामी पानी छोड़ता रोज 10 लीटर सरते हमारे कसा पालन हमें एसटीओ दसराम दोन आम्ही कवारी पंचा आणि गव्हर्नमेंट तेलंगणा वावरात असल त्याले करंट फ्री आणि मोटर करंटचं बिल नाही घेत म्हणून आम्ही कास्तकार केला आता आमच्या माल वारत आहे आम्ही काय करावं. కరెంటు 11 kV నుండి ట్రాన్స్ఫార్మర్ చెడిపోవడం జరిగింది. దగ్గర పై అధికారులకు 8 రోజుల నుంచి చెప్పినాం. ఎస్సీ సార్కు చెప్పినాం. మా ఊళ్ళో విలేజ్లో మన జేఎల్ఎం కాడ ఉంటారు, జేఎల్ఎం కూడా చెప్పినాం. దగ్గర ఇది 4 days అయింది చెడిపోవడం జరిగింది. మేము ఇప్పుడు ఆల్రెడీ పొలాలలో పంటలు వేసినాం ఆల్రెడీ శనగ పంట. దీనికి అసలు పట్టించుకునే నాదుడే లేడు. మేము దగ్గర ఇప్పుడు ఎకరానికి 10,000 పెట్టుబడి అయిపోయింది ఇప్పటికి ప్రస్తుతం. మరి కరెంట్ లేక మాకు ఇదే మొలకెత్తడం లేక ఆల్రెడీ సోయా మాత్రం వర్షాలతో నష్టపోయింది. మాకు సరిగా ఉండలేదు. మాకు ఇప్పుడు శనగ వేసిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కార్యాలయంలో టీఆర్ఎస్ కేవీ అనుబంధ సెకండ్ ఏఎన్ఎంల సంఘం 2వ మహాసభ పోస్టర్లను ఎమ్మెల్యే జోగురామన్న విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల వారికి తగిన న్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇక వైద్య విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులను కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అన్నారు. ఈ నెల 20న హైదరాబాద్ లో జరిగే సెకండ్ ఏఎన్ఎంల 2వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు విచ్చగిరి నారాయణ, టీఆర్ఎస్ కేవీ నాయకులు అనసూయ, బండారు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏఎన్ఎంలో సమైనటువంటి 2వ మహాసభ హైదరాబాద్లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో మరి రేపు లేకుండా ఎల్లుండి 20 తారీఖు నాడు మరి 2వ ఏఎన్ఎంల 2వ మహాసభ కార్యక్రమం సందర్భంగా మరి ఈరోజు వారి కార్యక్రమానికి సంబంధించినటువంటి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర 2వ మహాసభలను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహాసభల కరపత్రాలను సంఘం నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ నెల 27న హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్ బాగ్ లింగంపల్లిలో జరిగే మహాసభల్లో జర్నలిస్టుల హక్కుల కోసం, అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు మేడిపట్ల సురేష్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ముయిజ్, సభ్యులు రొడ్డ దేవిదాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సమైనటువంటి మహాసభలు, రాష్ట్ర 2వ మహాసభలు ఈ నెల 27వ తారీఖు నాడు హైదరాబాద్లో ఆర్టీసీ కళాభవన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దానికి సంబంధించినటువంటి మరి పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రులు కూడా హాజరవుతారు కాబట్టి
భీంపూర్ మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. స్థానిక రైతు వేదికలో ఎంపీపీ రత్నప్రభ సంతోష్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. మండలంలో నెలకొన్న ముఖ్యమైన సమస్యలపై చర్చించి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు తీర్మానం చేశారు. గోవిందపూర్ గ్రామ ప్రజల తాగునీటి సమస్య తీర్చాలని, మండల ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టాలని సభ్యులు కోరారు. ఇక వ్యవసాయ కరెంట్ మోటార్లు లో వోల్టేజ్ కాలిపోతున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇక అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. అటు పులుల సంచారంతో భయాందోళన నెలకొందని, రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ మహేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాల లోపల పుట్టినటువంటి 5 ఇయర్స్ పిల్లలకి ఆధార్ మార్పులు చేర్పులు అలాగే కొత్త ఆధార్ కూడా జనరేట్ చేసి వాళ్ళ పోస్టులు తీసుకున్నారు. కావున సర్పంచ్లు కానీ అందరూ కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 11 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అజయ్, కౌన్సిలర్లు భరత్, నాయకులు సుభాష్ తదితరులు పాల్గొన్నారు. చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 11 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అందులో అమౌంట్ వచ్చేసి 3,21,500 రూపాయల అమౌంట్ చెక్కులను ఈరోజు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఎన్నో పథకాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇదొక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా అందులో భాగం ఇస్తూ ఉన్నారు. ఎవరైతే అనారోగ్యానికి గురై హార్ట్ ప్రాబ్లం ఉన్నా, ఇంకేదన్నా ఆరోగ్యంగా లేకుండా హాస్పిటల్లో చూయించుకొని ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో అసలే అరాకొరా కార్యాలయాలు ఉన్నాయి. కొన్ని కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్న పరిస్థితుల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోకపోవడం శోచనీయం. ఇక ఇప్పటికే కార్యాలయం వీటిల వారి శిథిలావస్థకు చేరుతుందని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు అంటున్నారు. అధికారులు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారా, లేదంటే కమిషన్లకు ఆశపడి అద్దె భవనంలో విధులు నిర్వర్తిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రారంభించాలని కోరుతున్నారు. మరి ఇక్కడ నుంచి ఎన్నో రకాలైనటువంటి ఆఫీసులు తరలిపోతున్నాయి అనేటువంటి బాధ లోపల ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నిర్మాణం జరిగి మాకు కొంత సంతోషాన్ని చేకూర్చింది. మరి దీని నిర్మాణం జరిగి ఎన్నో ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇదంతా పగుళ్ళు. వేల మండలంలోని చాంద్పల్లి గ్రామంలో మహితా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాయి సెంటర్లకు బాల కార్మిక వ్యవస్థ నిర్మాణంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా మహితా స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని రాయి సెంటర్ కమిటీ సభ్యులకు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఇక ప్రస్తుత సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువే ఏకైక ఆయుధమని అన్నారు. ఆదివాసీ గిరిజనులు తమ పిల్లలను పాఠశాలకు పంపించి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలన్నారు. పిల్లల భవిష్యత్తుకు బంగారం బాటలు వేయాలన్నారు. ఇక ఈ కార్యక్రమంలో రాయ్ సెంటర్ అధ్యక్షుడు కొరంకే సోనేరావు, గ్రామ సర్పంచ్ కొరంగే జంక్షావ్, ఆదివాసీ ప్రధాన్ పురోహిత్ మండల అధ్యక్షుడు నైతాన్ సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాయ్ సెంటర్ కమిటీలో చర్చించిన విషయాలు అంటే ముఖ్యంగా పిల్లలందరినీ బడికి పంపించడం, బాలల హక్కులు, తర్వాత పిల్లల యొక్క డ్రాప్అవుట్ విషయాలు, అట్లాగే అంగన్వాడీ స్థాయి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాల నుంచి కాలేజియేట్ ఎడ్యుకేషన్, అట్లాగే గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఆదివాసీ పిల్లలందరూ చదువుకోవాలి. తర్వాత చదువు ద్వారానే, విద్య ద్వారానే సమాజ నిర్మాణం జరుగుతుంది, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. కనుక ఈ విద్యను బలోపేతం చేయాలంటే అంగన్వాడీ స్థాయి నుంచే
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ఎదురుగా గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న 4వ తరగతి ఉద్యోగులకు గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేతావత్ రామ్దాస్ నాయక్ సంఘీభావం తెలిపారు. ఉద్యోగులకు 30% పీఆర్సీ ఇవ్వాలని, ఉద్యోగుల్లో ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలన్న తదితర డిమాండ్లు ప్రభుత్వం తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షులు బానోత్ రామారావు, 4వ తరగతి ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్ఏ శంకర్, రాష్ట్ర కార్యదర్శి బాబురావు తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ చాలే ప్రజల మాటను పాలించాలి. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. స్థానిక కావేరీ నగర్లోని విశ్రాంత ఉపాధ్యాయురాలు సునీత ఇంట్లో దొంగతనమైంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పని నిమిత్తం ఇంటి నుండి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలకొట్టి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి కనిపించింది. అందులోని వస్తువులన్నీ చిందరవదనంగా దర్శనమిచ్చాయి. ఇక దొండగలు బీరువాలో దాచి ఉంచిన 18 తులాల బంగారం, 6 కిలోల వెండి ఆభరణాలు, 30,000 నగదును అపహరించుకుని పారిపోయారు. ఇక పాతకాలం నాటి రాగి నాణేలను సైతం ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ఆధ్వర్యంలో వేలిముద్రలను స్వీకరించారు. ఇక పట్టణ సీఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. నిర్మల్ జిల్లాలో రూల్స్ అతిక్రమించే వాహనదారులపై జిల్లా పోలీస్ యంత్రాంగం కొరడా జులిపిస్తుంది. వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లను వెంటనే కట్టాలని, లేకపోతే యాక్షన్ వేరే లెవెల్లో ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక జిల్లా కేంద్రంలోని కొండాపూర్ చౌరస్తా వద్ద జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్మల్ రూరల్ ఏఎస్ఐ దేవన్న ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పెండింగ్ చలాన్ల రికవరీలో భాగంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇక ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వాహనాలపై ఉన్న జరిమానాలను గడువులోగా చెల్లించకపోయినా దురుసుగా వ్యవహరించినా వాహనాలు జప్తు చేసి కోర్టుకు అప్పగించడమే కాకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. ఎందుకంటే పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఇవి అన్ని కట్టియాలని, కాబట్టి మా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం అన్ని కట్టించారు. అలాగే ఈ 2 వీలర్స్ 4 వీలర్స్ వాహనదారులు అందరూ ఇట్లాంటి పెండింగ్ ఛార్జెస్ ఉండకుండా వాళ్ళు అన్ని కట్టి రోడ్ మీద దింపాలని వాళ్ళకు మేము ఆదేశిస్తున్నాం. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఇంటి మీద టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని బీజేపీ ఖానాపూర్ అసెంబ్లీ నాయకులు అజ్మీరా హరినాయక్ తీవ్రంగా ఖండించారు. ఖానాపూర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ పై అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. తాము ప్రతి దాడులు చేస్తే తట్టుకోలేరని హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలో ఖానాపూర్ అసెంబ్లీ కన్వీనర్ పడాల రాజశేఖర్, నాయకులు ప్రకాష్, సదాశివ్, గోలిచంద్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు కానీ భయపడే స్థితిలో లేరని చెప్పే విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి పిరికి పంత చర్యలు చేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తరిమి నువ్వు కొట్టుడు కాదు బిడ్డ, తరిమి కొట్టే పరిస్థితిలో ఇవాళ బీజేపీ శ్రేణులు ఉన్నారని చెప్పే విషయాన్ని గమనించాలా. అదే కాకుండా ఖబర్దార్ కవిత, ఇంకోసారి చెప్తున్నా, నువ్వేదో పెద్ద మాటలు పెన్షన్ తీసుకునే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్, జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎంసీ లింకన్న అన్నారు. సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పెన్షనర్లు వీలైనంత త్వరగా లైఫ్ సర్టిఫికేట్ ను టీ యాప్ లో నమోదు చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనం ప్రతి సంవత్సరం ఇచ్చే లైఫ్ సర్టిఫికేట్ అంటే బ్రతికున్నట్టుగా ప్రభుత్వానికి సమర్పించే సర్టిఫికేట్ల ప్రక్రియ ప్రారంభమైంది.
మరి మొదట్లో ఉన్నట్లు ఫామ్ నింపి ఇవ్వడం కానీ లేదా జీవన్ ప్రమాణం చేయడం కానీ ప్రభుత్వం కొంచెం వెసులుబాటు ఇవ్వలేదు. 846 మందికి పట్టా భూముల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లను అధికారులు తొలగించడం అన్యాయమని కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్హా అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూఖీని జిల్లాలోని రియల్టర్లు కలిసి సమస్యను విన్నవించారు. లక్షలు వెచ్చించి పట్టా భూములు కొనుగోలు చేసి లేఅవుట్లు చేస్తే ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. ఇక 2021లో ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ లో ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్దీకరించుకున్నామని అన్నారు. కష్టపడి కొనుగోలు చేసుకున్న పేదల ప్లాట్లు తొలగించడం సరికాదని అన్నారు. కొండాపూర్ గల గ్రీన్ జోన్ నగర్ లో అసైన్డ్ వక్ఫ్ భూముల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన అధికార పార్టీ నాయకుల లేఅవుట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడడం మానుకోవాలని కోరారు. ठीक है, अब यहाँ से जितने भी करेंगे इंशाल्लाह पूरा DTPCP को जाएंगे, अप्रूवल लेंगे, उसके बाद में लेआउट करेंगे, फिर आप रईस अब ये करने के बाद हम रोक दो बोल रहे हैं, बिल्कुल रोको, कोई बात नहीं उसका అయితే లేవు ఇక్కడ పైసలు అయితే లేవు. మరి ఒకటే డిస్ట్రిక్ట్ కదా, మరి రాష్ట్రం అంతటా కూడా కావద్దు కదా. మరి ఒక దగ్గర అవుతున్నా ఒక దగ్గర అయితే లేవు. మేము ఇక్కడ 100 పరిశాలు ఉన్నాం, మేము ఎవరికి చెప్పుకోవాలా? అందుకని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము మీడియా ద్వారా మన ముఖ్యమంత్రులకు మరియు సంబంధిత మినిస్టర్ కానీ ఇక్కడ ఐకిరెడ్డి గారి మాకు ఆదుకోవాలని. ఎందుకంటే మా మీద నమ్మకంతో ఎందరో మంది డబ్బులు. నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్, ధర్మాజీపేట్, కడెం పెత్తూర్, నర్సింగపూర్ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.